వెళ్లాల్సి ఉంది. థాయిలాండ్లోని పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాల్సి ఉంది ఎయిర్ ఇండియా విమానం. కానీ అది గాల్లోకి లేచిపోయిన తర్వాత గాల్లో ఎగురుతూ ఉండగా టెక్నికల్ సమస్య తలెత్తింది. సో దీంతో ఒక్కసారిగా మళ్ళీ గాల్లోనే చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్ సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి సినారియో ఉందనేది. సో థాయిలాండ్ బయలుదేరినటువంటి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శంషాబాద్లోనే అత్యవసరంగా ల్యాండ్ అయిపోయింది. ఉదయం 6 గంటలకి థాయిలాండ్ వైపుగా వెళ్లాల్సినటువంటి బోయింగ్ 07 విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రస్తుతానికి ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకార్డింగ్ టు ద డేటా, ఫ్లైట్ రైడర్ 24 ఫ్లైట్ IX110 ఆపరేటింగ్ ఆన్ ఏ బోయింగ్ 737 MAX 8 aircraft took off from Hyderabad at 6:40 AM 6 గంటల 40 నిమిషాల సమయానికి అది అక్కడ టేక్ ఆఫ్ అయింది. So around 20 minutes behind its scheduled departure from 6:20 AM. The flight was originally expected to land at Phuket at 11:45. 6:40 AM కి అది ఇక్కడ టేక్ ఆఫ్ అయింది. సో ఆ టేక్ ఆఫ్ అయినటువంటి 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది ఇక్కడే మళ్ళీ ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే ఎగ్జాక్ట్గా 11 గంటల 45 నిమిషాల సమయం వరకు కూడా అది థాయిలాండ్కి చేరుకోవాల్సి ఉండేది. కానీ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడే ఆపాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా ఈ ఘటన కొంత ప్రయాణికుల్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో విమాన ప్రమాదాలు పెద్ద ఎత్తున అందరినీ కూడా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అక్కడ విమాన ప్రమాదాలంటేనే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. బేసిక్గా థాయిలాండ్ అనేటువంటి ఈ ప్రాంతాలకు ఎక్కువగా ప్రజలంతా కూడా టూరిస్ట్ స్పాట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విమాన ప్రమాదం ప్రస్తుతానికి విమానానికి సంబంధించి తిరుగు ప్రయాణం 20 నిమిషాల్లోనే గాల్లోకి ఎగిరిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అవ్వడం అనేది అందరినీ ఆందోళన గురి చేసింది. సో ది రీజన్ ఫర్ ద టర్న్ అరౌండ్ వాజ్ నాట్ ఇమీడియట్లీ డిస్క్లోజ్డ్. ఇప్పటివరకు ఎందుకు ఏం సమస్య తలెత్తిందనేది ఇంకా కూడా అక్కడి విమాన తిరుగు ప్రయాణానికి సంబంధించి అధికారులు ధృవీకరించుకోలేకపోతున్నారు. ఎయిర్లైన్ అండ్ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ ఆర్ నాట్ ఎట్ టు ఇష్యూ ఎ స్టేట్మెంట్. ఎందుకు తిరిగి వచ్చింది, ఏం సమస్య తలెత్తిందనే దానిపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. గతంలో కూడా ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ టు ఇంపాల్ వాజ్ ఫోర్స్డ్ టు టర్న్ మిడ్ ఎయిర్ ఆన్ ది థర్స్డే మార్నింగ్. సో గురువారం రోజున కూడా ఒక రకంగా ఈ రకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. సో ఢిల్లీ నుంచి ఇంపాల్ వైపుగా వెళ్తున్నటువంటి ఒక విమానం, ఇండిగో విమానం కూడా మార్గ మధ్యలో అది గాల్లోకి లేచిన తర్వాత ఒక టెక్నికల్ సమస్య తలెత్తడంతో తిరిగి మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది ఢిల్లీలోనే. ఫ్లైట్ 6E5118 had taken off from IGI airport 10:25 AM but turned back at landed safely in Delhi at 11:16. సుమారు గంట సేపాటుగా గాల్లోనే తిరిగి మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇలా 1 కాదు 2 కాదు చాలా విమానాలకు సంబంధించి ఈ రకంగా లిటర్గా వచ్చి ల్యాండ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఢిల్లీ టు గోవాకు సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ విమానం కూడా 2 days బ్యాక్ ఈ రకంగానే ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో ఇండిగో ఫ్లైట్ 6E6271 ఫ్రమ్ ఢిల్లీ టు గోవా రిపోర్టెడ్లీ సఫర్డ్ అండ్ ఇంజిన్ ఫెయిల్యూర్. మిడ్-ఎయిర్ వాజ్ డైవర్టెడ్ టు ముంబై వేర్ ఇట్ వాజ్ ల్యాండెడ్ సేఫ్లీ. సో గతంలో కూడా ఇటువంటి ఘటన జరిగితే దాన్ని ముంబైలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి గోవా వైపుకి వెళ్ళాల్సినటువంటి ఆ విమానం ఎటువంటి సమస్య తలెత్తడంతో ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. సో on June 19, a Lebanon Indigo flight was forced to return to Delhi after remaining airborne for nearly 2 hours due to technical issue. టెక్నికల్ ఇష్యూ కారణంగా జూన్ 19న కూడా ఒక విమానం గాల్లోకి లేచిన తర్వాత 2 గంటల పాటుగా గాల్లోనే తిరిగి ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ మీరు గమనిస్తున్నారు. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా అఫీషియల్ విడుదలైన దృశ్యాలు అవన్నీ కూడా. సో హైదరాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయింది, కొంత దూరం వరకు ప్రయాణించింది. సుమారు ఇక్కడ మనం చూస్తున్నాం స్పీడ్ 269 knots వరకు వెళ్ళింది. 6400 హైట్కి మ్యాక్సిమం చేరుకుంది. ఆ తర్వాత మళ్ళీ సుమారుగా 20 నిమిషాల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణమై మళ్ళీ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఏం సమస్య అనేది ఇంకా అధికారులు ధృవీకరించలేకపోతున్నారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి నా కొలీగ్ నందు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నందు, సో ఏంటి ప్రజెంట్ ఈ విమానానికి సంబంధించి తిరుగు ప్రయాణమై గాల్లోకి లేచిన తర్వాత 20 నిమిషాల పాటుగా చక్కర్లు కొట్టి మళ్ళీ ల్యాండ్ అయిపోయింది. ఏంటి కారణం, ఏంటి టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు అధికారులు, ఎటువంటి విధంగా దీన్ని ధృవీకరిస్తున్నారు? మనోజ్, ప్రధానంగా ఇంజిన్ లో సమస్య తలెత్తింది అంటూ పైలట్ గుర్తించినట్లుగా తెలుస్తుంది. ముందు ఖచ్చితంగా విమానం బయలుదేరే ముందు ప్రాపర్ గా చెక్ చేస్తారు. మనందరికి తెలిసిన విషయమే, బోర్డింగ్ కి ముందే ప్రాపర్ గా అన్ని చెక్ చేసుకుని అందరినీ అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రయాణికులందరినీ సుమారుగా 1.5 గంటల సేపు వెయిట్ చేయించి మరి
ప్రాపర్ గా చెక్ చేసుకుని బయలుదేరుతారు. బట్ ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న ఒకే ఒక అంశం ఏంటంటే ఇంజిన్ లో లోపాలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా అదే జరుగుతుంది. కొద్దిసేపు టేక్ ఆఫ్ అయిన ఒక 5 నిమిషాల్లోనే ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి మళ్ళీ తిరిగి ల్యాండ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఫ్లైట్ కూడా ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మొన్న అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒకటి రన్వే మీద ల్యాండ్ అవుతూ, ముంబైలో రన్వే మీద ల్యాండ్ అవుతూ రన్వే లెంత్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇమ్మీడియట్ గా టేక్ ఆఫ్ అయింది. అంటే ఎంత క్లారిటీ లేకుండా రన్ అవుతుంది వ్యవస్థ అనేది మనకు అర్థం అవుతుంది. అంటే సహజంగా రన్వే మీద ల్యాండ్ అయ్యి ఆల్రెడీ కింద టచ్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి రన్వే లెంత్ సరిపోవడం లేదని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు లిటరలీ భయపడిపోయి ఫ్లైట్ లో నానా గందరగోళం జరిగింది అక్కడ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీస్ వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి వేరే ఫ్లైట్ అరేంజ్ చేసి పంపించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి కూడా. ఇలా వరుసగా చోటు చేసుకున్నటువంటి ఈ ఏరోప్లేన్ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలా మంది ప్రయాణికులు ఫ్లైట్ జర్నీ అంటే భయపడుతున్నారు. కొద్దిపాటి టర్బులెన్స్ ఎఫెక్ట్ వచ్చినా సరే, ఇంకేదన్నా చిన్నపాటి లోపం వచ్చినా సరే ఇక అయిపోయింది పరిస్థితి అనే పరిస్థితికి అసలు వెళ్ళాలా, విమాన ప్రయాణం అవసరమా అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది మాత్రం ప్రయాణ సమయంలో ఏ కొద్దిపాటి తేడా వచ్చినా సరే టర్బులెన్స్ ఎఫెక్ట్స్ కూడా భయపడిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. టర్బులెన్స్ ఎఫెక్ట్స్ అనేవి చాలా కామన్. కానీ నేను ప్రాక్టికల్ గా చూశాను. మొన్న ఈ మధ్య నేను ఒక ట్రావెల్ చేస్తున్న సమయంలో కొద్దిపాటి టర్బులెన్స్ ఎఫెక్ట్స్ వస్తేనే చాలా మంది ప్రయాణికులు ఏదో అయిపోయినట్టే భయపడిపోయారు. అవి చాలా కామన్ ఎఫెక్ట్స్ అయినా కానీ. సో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భయం ఉంది ఫ్లైట్ జర్నీ అంటే అనేది. అంటే దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ప్రయాణికుడి చేతిలో ఏముంటుంది? ప్రయాణికుడు వస్తాడు, టికెట్ తీసుకుంటాడు, కూర్చుంటాడు. బట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దిస్? ఖచ్చితంగా ఏవియేషన్ సంస్థలు తీసుకోవాలి. ఎవరైతే ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు కానీ ఎవరైతే రన్ చేస్తున్నారో వీళ్ళు తీసుకోవాలి. ఇండిగో వాళ్ళు కానీ, మనం ఇండిగో ఫ్లైట్ కి సంబంధించి కూడా సమస్యలు చూసాం. వరుసగా ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. సింపుల్ గా ఇంజిన్ లో సమస్యలు అంటున్నారు. ప్రాపర్ గా ఫ్లైట్ ని ఎవ్రీ ఇంచ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు జనరల్ గా అయితే. కానీ అంత చెక్ చేసిన తర్వాత కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? గాల్లో ఎగినప్పుడు వాతావరణం అనుకూలించిన కిందకి దిగింది అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్ గా ఇంజిన్ సమస్యలు అనే ఒక కారణాన్ని చెప్తున్నారు. మరొక ముఖ్యమైన కారణం ఈ మధ్య కాలంలో ఐబీ మనకి ఒక వార్నింగ్ కూడా రిలీజ్ చేసింది. చాలా సంస్థలు ప్రాపర్ గా ఎఫిషియన్సీ లేకపోయినా సరే తక్కువ శాలరీకి వస్తున్నారు కదా అని చెప్పేసి సిబ్బందిని నియమించుకుంటున్నారు. అది చాలా తప్పు అంటూ ఫైన్లు వేస్తాం మీకు ఖచ్చితంగా అంటూ చర్యలకు ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసాం మనం. సో ఇలా వరుసగా ఘటనలు జరగడానికి న్యాచురల్ గా వచ్చేటువంటి సమస్యల కంటే, అంటే పైకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఏదైనా వెదర్ చేంజెస్ రావడమో లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఎయిదర్ బాంబ్ థ్రెట్స్ కనిపిస్తున్నాయి లేదా ఇంజిన్ లో సమస్యలు అని చెప్తున్నారు. సరే, దాంతో పాటు ముఖ్యంగా సరైనటువంటి శిక్షణ లేని సిబ్బందిని, లేకపోతేనేమో సిబ్బందిని ఓవర్ టైం వర్క్ చేయించడం, ఖచ్చితంగా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మేజర్ గా వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే వస్తున్నాయి. తక్కువ శాలరీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ప్రాపర్ ఎఫిషియన్సీ లేని సిబ్బందిని తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద సమస్య. అంటే లోపల ఫ్లైట్ లో వరుసగా అవుతున్నటువంటి ఈ ప్రమాదాల్లో అటు ఎఫిషియన్సీ స్టాఫ్ గురించి కంటే కూడా ఎయిర్ ఇండియా విమానాలే ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు తిరిగి ప్రయాణం అవ్వడం కానివ్వండి, ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదానికి గురవడం, ఎయిర్ ఇండియానే ప్రధానంగా ఇక్కడ వేలెత్తి చూపే పరిస్థితి నెలకొంది. సో ఎయిర్ ఇండియా విమానాల పైన ఇప్పటికే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా చాలా క్లియర్గా ఎయిర్ ఇండియా విమానం ఒకటి గాల్లోకి ఎగరాలంటే 100% ఫుల్గా అష్యూరెన్స్ ఉండి 100% అథెంటిసిటీ ఉంటే తప్ప గాల్లో ఎగరకూడదని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఎయిర్ ఇండియా విమానాలు ఇటువంటి వరుస విమానానికి సంబంధించినటువంటి ఆందోళన కలిగించే విషయాలు ఎలా చూడాలి? ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఆ సంస్థ ఏం చెప్తోంది? మీరు అన్నట్లుగా మరోవైపు ఏఐబి కూడా, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో నోటీసులు జారీ చేయడాన్ని కూడా మనం చూసాం. మొన్న అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇమీడియట్ గా ఆ తర్వాత 2 ఫ్లైట్స్ కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి 10 గంటల ఆలస్యంగా నడిచే 2 ఫ్లైట్స్ కూడా. ఒకటి, చాలా ఆలస్యంగా ఫ్లైట్స్ నడవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఎవరు కూడా ప్రయాణికుడికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. రెండోది, మీరన్నట్లుగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి సంస్థలకు ఈ వరుస వార్నింగ్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? మరొక ప్రధాన కారణం, మొన్న అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా దానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మిగతా కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ గా తీసుకున్న తర్వాత చెప్పింది ఏంటి అంటే
ఫ్లైట్స్ లో చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయినటువంటి, అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి, ప్రాపర్ గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం ఒక సమస్య అయితే, రెండోది పార్ట్స్ ఏవైతే మనం సర్వీసింగ్ కి పంపించినప్పుడు ఏవైనా పార్ట్స్ కొంచెం ఎక్స్పైర్ అయిపోయినా సరే, లేదంటే పనితీరు సరిగా లేకపోయినా ఇమీడియట్ గా చేంజ్ చేస్తారు. కానీ బిఫోర్ ఐ కంటిన్యూ ఒకసారి రీసెంట్ ఇన్సిడెంట్స్ నేను వ్యూవర్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో పాట్నా జూలై 15th, సో జూలై 15 నుంచి ఇప్పటి వరకు 4 రోజుల సమయంలో ఎటువంటి వరుస విమానాలకు సంబంధించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ లే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో పాట్నాలో ఢిల్లీ నుంచి పాట్నా వైపుగా వెళ్ళినటువంటి ఒక విమానం ఇండిగో ఫ్లైట్, అది అక్కడికి వెళ్ళిపోయి రన్వే పైన ల్యాండ్ అవుతూ ఉండగా ల్యాండ్ అయ్యే సమయానికి క్లియరెన్స్ లేదట. ల్యాండ్ అవుతున్నానని చెప్పిన నేపథ్యంలో క్లియరెన్స్ లేదట. మళ్ళీ గో అరౌండ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఏటీసీ నుంచి గో అరౌండ్ అని వచ్చింది, క్లియరెన్స్ రాలేదు. దీంతో మళ్ళీ ల్యాండ్ అవ్వకుండానే మళ్ళీ కొంత ల్యాండింగ్